My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటన మీ పాసనికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు తండ్రి. ఈ రోజు ప్రభా నాయన తండ్రి, రక్షణ గురించి, బాప్టిజం గురించిన కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా ప్రభా, మరి ఎలా, ఎందుకు రక్షణ, ఎందుకు బాప్టిజం అనే సత్యాలు ప్రభా నాయన తండ్రి నీ స్వార్థ ద్వారా మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి మీరే మమ్మల్ని బలపరిచి రక్షణ నిశ్చయిత మాకు దయచేయమని వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, వై అండ్ హౌ సాల్వేషన్ అండ్ బాప్టిజం. అంటే మరి రక్షణ ఎందుకు, ఎలా రక్షణ, అలాగే నీటి బాప్టిజం అండి. అంటే వాట్ ఎవర్ ద బాప్టిజం గురించి మనం చెప్పుకోబోతున్నాం. సరే, మరి దీనికి సంబంధించి మరి కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 70 నుండి మరి 75 వచనాల వరకు ఒకసారి చదువుదామండి. దాని తర్వాత ఏషియా మరి 53వ అధ్యాయంలోకి వెళ్ళి కూడా మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 70 నుండి మరి 75 వచనాలు క్లుప్తంగా చదువుతానండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అనేది చూస్తే, ఆయన దేవాది దేవుడు మరి జకర్యాకి మరి ప్రత్యక్షమై తను తర్వాత మరి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం గతంలో ఒక మెసేజ్ ద్వారా నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఈ మాట ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే మరి లోకరక్షకుడి గురించి, దేవాది దేవుని గురించి క్లుప్తంగా మరి ప్రవక్త అయిన జకర్యా మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ జకర్యా ఎవరంటే మరి జాన్ ద బాప్టిస్ట్ వాళ్ళ తండ్రి గారండి. మరి ఆయన చెప్తున్న మాటలు మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలగజేసేను. చూడండి, ఎప్పుడు మొదటి పాత నిబంధనలో తన సేవకుడైన దావీదు వంశమునందు మరి ఒక మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధన అనగా తన తండ్రి అయిన అబ్రహాముతోనూ తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకున్నటకు, మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవాది దేవుడు మొదటి నుండి ఆది నుండే మనకి వాగ్దానాలు ఇస్తూ మరి తన శిష్యుల ద్వారా, తన ప్రియుల ద్వారా, తన అభిషక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా ప్రకటిస్తూ రక్షణ ఇవ్వబోతున్నాను, రక్షణ ఇస్తాను అని చెప్పేసి అప్పటి కాలంలో వాళ్ళని రక్షిస్తూ మరి అప్పుడున్న పద్ధతుల ప్రకారంగా ఇప్పుడు కూడా మనకి రక్షణ ఇస్తానని చెప్పేసి వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. అయితే ప్రవచనాత్మకంగా లూకాసు వార్తలో మరి జకర్యా గారు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రక్షణకర్త మరి ఆల్రెడీ అప్పటికి మేరీ గర్భంలో ఉండడం అనేది జరిగింది. మరి ఆయన గురించి మరి లోకరక్షకుడు వచ్చే ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అయితే ఈ పాత నిబంధనలో మరి ఆయన చెప్పినట్టుగా పూర్వం ప్రవక్తలకు ఏ రీతిగా మాట్లాడాడు. అయితే రక్షణ ఎలాంటి రక్షణ అంటే శత్రువుల నుండి విడిపించడానికంట. శత్రువులు అనగానే మనుషులు కాదండి. మరి శత్రువు వాడుకుంటున్న బాణాలు మనుషులై ఉంటారు ఒక్కొక్కసారి. అలాగే శత్రువు సాతానుగాడు మన ద్వారా మరి ఇతరుల ద్వారా కూడా వాడుకొని మనల్ని మరి హింసలోకి
నడిపిస్తూ ఉంటాడు. అలాగే మనం నరకానికి వెళ్ళడానికి నరకానికి పంపించడానికి ఎన్నో పన్నాగాలు వాడు పన్నుతూ ఉంటాడు. దాన్ని బట్టి మరి దేవుడు మరి ఏం చేశాడంటే తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు అర్పణగా మరి అర్పించడానికి భూలోకానికి పంపించండి. మరి ఆ వార్తలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ మాటలు మనం నేర్చుకుందామండి, దాని అర్థము చూద్దామండి. మరి ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఈరోజు, అలాగే మరి ఆయన మరణం గురించి, అలాగే మరి ఆయన పునరుద్ధానం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ద బర్త్ అండ్ ద డెత్ అండ్ ద రిజరక్షన్ గురించి క్లుప్తంగా మాట్లాడుతూ, ఎందుకోసం ఆయన పుట్టాడు అంటే మనల్ని కాపాడడానికి. ఆయన మరణించింది కూడా ఎందుకోసమో తెలుసా అండి? మరి మన పాపములను క్షమించడానికి, మన పాపములను ఆయన మోయడానికి అండి. అంటే మన శిక్షని ఆయన భరించడానికి. తర్వాత రిజరక్షన్కి కారణం అంటే ఆయన పునరుద్ధానం, ఎందుకు తిరిగి లేచాడు, లేవచ్చుట ఎందుకు అని చూస్తే టు మేక్ యాజ్ లైక్ హిమ్. ఆయన పునరుద్ధాన శక్తితో, ఆ పునరుద్ధాన శక్తిని మనం నమ్మితే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి, పాపాన్ని జయించి పాపాన్ని ఓడించి గెలిచాడు కాబట్టి మనము కూడా ఆయనలాగా పవిత్రంగా జీవిస్తాము అని చెప్పడానికే ఈ రిజరక్షన్ అండి, ఆ పునరుద్ధానం. మరి ఈ మూడింటిని అంశం మెయిన్గా పెట్టుకొని మరి మనము యోహాను సువార్త 3:16లో కూడా చూసినప్పుడు మరి ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చి ఉన్నాడనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే క్లుప్తంగా ఈరోజు ఏషియా 53వ అధ్యాయం నుండి మరి ప్రవక్తలు పలికిన మాటల్ని మనం నేర్చుకుందామని దేవునికి మహిమ కలుగును గాక. 53వ అధ్యాయము ఏషియా గ్రంథం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమేమీ లేదు. ఈ 4 మాటలు మొదటిగా ఈ మొదటి 2 వచనాలు చూస్తే ఆయన ఏమని పలుకుతున్నాడు? ఏషియా ప్రవక్త ఏమంటున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు గురించి ఆరంభిస్తూ ఏమంటున్నాడంటే, మనము చెప్తున్నాము కరెక్టే, మనం చెప్తాం. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా జరుగుతుంది ఇదేనండి. మనం చెప్తున్నాము కానీ వినేవాళ్ళు ఎవరు? ఈ సమాచారాన్ని నమ్ముతున్నది ఎవరండి? ఎవరు నమ్మలేకపోతున్నారు. అంటే కొంతమంది నమ్ముతున్నారు, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఎంతోమంది నమ్ముతున్నారు, కానీ చాలామంది నమ్మలేకపోతున్నారు. వాళ్ళు అసలు సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుంది అనేది కూడా మరి మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ అవునండి, మనకైతే దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా మరి మారి ఉన్నాము. దేవుని కొరకు పడుతూ లేస్తూ అయినా బ్రతుకుతున్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. మరి అయితే ఈ లేత మొక్క వలె అనే మాట మీద మరి ఎలా దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియలేదు. కానీ దాని తర్వాత వచనాన్ని చూస్తే చూడండి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మరే చూడండి, అంటే ఇక్కడ చూడండి, మనము యేసు ప్రభు గురించి ఆరాధించినప్పుడు, పాట పాడినప్పుడు, ఆయన గురించి స్తుతించినప్పుడు, ఆయన ఆ అందం గురించి మనం ఏమంటారు, 10,000లో అతి సుందరుడు అని, అది కాంక్షణీయుడు అని, 10,000లో అతి సుందరుడు అని పొగుడుతూ ఉంటాం కదండి. నా ప్రియుడు అతి సుందరుడు అని చెప్పేసి మరి మనం ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాము, పాడుతూ ఉంటాము, జ్ఞాపకం ఉంటాము. అలాంటి 10,000లో అతి సుందరుడు మరి ఒక్కడైనను లేడని పలికిన ఆయన గురించి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయనకి స్వరూపమైనను లేదు అంట. మనం అతన్ని ఆశపడడానికి ఆయనకి మంచి రూపమే లేదంట. మరి అంతగా దున్నబడి ఉన్నాడు, అంతగా రిక్తుడైపోయాడు, అంతగా మరి మారిపోయాడని మరి ఇక్కడ వాక్యం చెప్తుంది. అయితే అతడు చూడండి 3వ వచనాన్ని చూస్తే, అతడు తృణీకరింపబడిన వాడుగాను అయ్యను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతున్నాం. చూడండి, తృణీకరించబడిన వాడంట, మరి ఎన్నిక లేని వాడంట. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 31వ అధ్యాయం ఆ చివరి వచనాలు మనం ధ్యానించినప్పుడు కూడా మనుషుల చేత మనం తృణీకరించబడతాము, విసర్జించబడతాము. ఎవరమో దేవుని నమ్ముకున్న వారమంట లోకం చేత విసర్జించబడతాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మన నిమిత్తం ఆల్రెడీ లోకం చేత తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఇప్పటికీ సేమ్ అండి. కానీ దేవాది దేవుడు మాత్రం తనని అసహించుకున్న ఆ లోకము తను మాత్రం చేయాల్సిన పని చేయడానికి వచ్చాడు, చేశాడు, ముగించాడు, వెళ్ళాడు. అయినను మరి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్న మరి తర్వాత వచనాల్లో ఉంటుంది చూడండి, ఆయన స్వరూపం ఏమీ లేకుండా పోయాడు, అందరి చేత మరి మనుషుల చేత తృణీకరించబడి మనం కూడా తృణీకరిస్తున్నామండి. ఎంత ఆయన ప్రేమను రుచి చూసి కూడా, ఆయన చేసిన కార్యంలో మనం అనుభవించి కూడా ఒక్కొక్కసారి మనకొచ్చే సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి ఇంకెందుకు బతకాలా, ఏంటి దేవా ఎందుకు పట్టుకున్నాం అనుకుంటూ ఆయన
ఆయన్ని తృణీకరిస్తూ ఆయన్ని కాదంటూ కూడా మనం ఇంకా కొన్నిసార్లు బ్రతుకుతూనే ఉన్నామండి. అలాంటి బ్రతుకు ఉంటే మనం ఈరోజే మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిశ్చయంగా మరి 4వ వచనం నుండి చదువుతున్నాండి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఇది కదండి, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన కొరకైన వ్యసనములంట ఆయన సహించానంట. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమి. చూడండి, దేవుని చేత మొత్తబడ్డాడు. ఎవరి చేత తృణీకరించబడ్డాడండి? ఈయన మొదటిగా దేవుని వలన బాధింపబడ్డాడు. ఎందుకు దేవుని వలన బాధింపబడ్డాడు అనేది చూస్తే ఈ సఫర్డ్ బై ద లార్డ్. ఎందుకోసం అంటే మన కోసము. కారణాలు ఏమి అనేది చూస్తే ఏం లేదండి, మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి, మనల్ని నరకం నుండి తప్పించడానికి ఏ మార్గం లేదండి. ఆయన తప్ప మనకి వేరే మార్గం లేదు. ఆయన మార్గము, ఆయన మన కొరకు ఎన్నుకున్న మార్గము, ఆయన మన కొరకు ఏర్పాటు చేసుకున్న మార్గము ఏంటి తెలుసా అండి? మనల్ని రక్షించడానికి ఆయన ఎన్నుకున్నది సెలవు మార్గము. ఆ సెలవును మనం నమ్మితే అది మనకి మోక్ష మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. ఇక్కడ చూడండి, మొదటిగా చూస్తే మన రోగముల కొరకు ఆయన స్వస్థత, ఆయన వ్యసనక్రాంతుడయ్యాడు మన కోరకంట. ఆ తర్వాత చూస్తే దేవుని వలన బాధింపబడి శ్రమ నొందిన వాడుగా ఉంటే అయినను మనం అతన్ని తృణీకరిస్తున్నాం. మన అతిక్రమలను బట్టి అంటే మన పాపాలని బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. చూడండి, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి. చూడండి, ఇక్కడ ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత అంట. మొదటిగా శరీర స్వస్థత, తర్వాత అంతరంగ స్వస్థత, అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితంలోనే ఒక స్వస్థత, విడుదల. పాపము నుండి, మన పాపముల నిమిత్తము ఆయన మరణించినాడు, వెల చెల్లించి ఉన్నాడు. ఇది కదండి సువార్త, ఇదండి రక్షణకు మూలం. ఇంతకుముందు మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో 68 నుండి 75 వచనాలు మనం ధ్యానించినప్పుడు కూడా మనం చూసేది ఏంటి అంటే, ఆయన లోక రక్షకుడిగా ఉదయించి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. లోకాన్ని మరి ఈ లోక శత్రువు నుండి విడిపించడానికి, మనుషులని మన శత్రువు నుండి విడిపించడానికి, ఆయన మనల్ని రక్షించడానికి ఆయన పుట్టబోతున్నాడని అక్కడ మరి లూకా సువార్తలో ప్రకటించబడుతుంది. అయితే ఇక్కడ కూడా ఈ ప్రవక్త ద్వారా అదే మాట, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అంటే ఇక్కడ ఏంటంటే ఏషియా 53వ అధ్యాయంలో జరిగిన సంఘటన అని అన్నట్టుగా రాస్తున్నాడు. అయిపోయింది, ఇట్ ఈస్ డన్ అని. పాత నిబంధనలోనే అది అయిపోయింది, రాబోయే కాలంలో అది జరుగుతుంది, కరెక్టే, కానీ అయిపోయింది అని చెప్పేసి. అవునండి, మాట వినుట వలన విశ్వాసం అంటారు. మనము విశ్వాసం అంటేనే మరి వాక్యం చెప్తుంది ఏంటి అంటే, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినప్పుడు ఏంటంటే, జరగబోవు వాటికి నిదర్శన, రుజువు, జరగక ముందుగానే జరిగినది అని నమ్మడం అంట, చూడడం అంట, అదే విశ్వాసం అంట. ఇక్కడ చూస్తే విశ్వాసం కాదు, జరిగిపోయింది, ఆల్రెడీ ఐఎమ్ డన్, ఇట్ ఈస్ డన్, నేను చేసేసాను అని చెప్పేసి. అయితే అది చేసి ఉన్నాడు, కానీ అది మరి మేనిఫెస్టేషన్ అనేది మరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత, మరి మనకి 2000 సంవత్సరాల కిందట మరి జరిగిన కార్యమే ఆ శిలువ యాగం అండి. ఆయన మన కోసం వచ్చి ఉన్నాడు. ఇది మనకు అందరము తెలుసుకోవాలి. ఇది ఎందుకు నేను ఈ సీజన్లో ఈ టైంలో చెప్తున్నానంటే, మరి ఈ సమయంలోనే మనం ఇంకా మారవలసిందండి. అవునండి, ఏదో గుడ్ ఫ్రైడే మెసేజ్ లాగా ఇస్తున్నానని మీరు ఆలోచన చేయడానికి లేదు. కానీ ఒకటే మాట ఏంటంటే, ఆయన సువార్త ప్రతిరోజు మనం చెప్పుకోవాలి. ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన త్యాగం. అవునండి, ప్రతిరోజు మనకి ఏదో ఒక రకమైన అనారోగ్యం రావట్లేదా, ఏదో ఒక రకమైన వ్యాధి రావట్లేదా, మనకు కాకపోయినా ఇతరులకు రావట్లేదా, మనం వారి కోసం ప్రార్థన చేయట్లేదా? ఆ ప్రార్థన మరి ఎలా సఫలమవుతుందంటే కేవలం ఒకటే, ఆయన పొందిన గాయం చేత. ఎస్, డాక్టర్స్ ఉన్నారు, పరమ వైద్యుడి కంటే కూడా గొప్ప జ్ఞానం కలిగినట్టుగా ప్రవర్తించే డాక్టర్లు కూడా ఉన్నారు. సరే, అది కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానమే, వారు బ్రతికిస్తున్నారు, వాళ్ళ వలన కూడా కార్యములు జరుగుతున్నాయి. అంటే కార్యములు ఇన్ ద సెన్స్ స్వస్థతలు జరుగుతున్నాయి, కానీ నిజంగా స్వస్థపరిచేది దేవుడే అనేది మనకి తెలుసు, కానీ అన్యులకి తెలియదండి. ఈ లోక సువార్తని మనము చెప్తే నమ్మేది ఎవరని. అందుకే మొదటి ఆరంభంలోనే ఇది దేవుడి వల్లనే సాధ్యము. మరి నాకు తెలిసిన ఒక వ్యక్తి మరి స్వస్థత పొందుకున్నారు కదా, దేవునికి మహిమ, ఎంతోమంది ప్రార్థన చేశారు కదా అంటే, అసలు తనేమంట తెలుసా? ఇప్పుడు ఒకటే మాట, ప్రార్థన చేస్తే జరగలేదు, మేము మందులు వాడాం కదా, హాస్పిటల్ గుడిలో చూపించుకున్నాం కదా అని మొండిగా వాదిస్తారు.
చేస్తూ ఉంటారని. అన్యులండి వాళ్ళు. నేనేమంటున్నానంటే వాళ్ళ నమ్మకం మందుల మీదనే, ఆ మెడిసిన్స్ మీదనే, డాక్టర్ల మీదనే. దేవుడు స్వస్థపరిచాడు అంటే నమ్మరండి. అది మన దేవుడు అని చెప్తే ఇంకా వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఇది సత్యం, ఆమెనవును గాక. వాళ్ళు నమ్మకపోయినా ఇది నిజం. దేవుడు కృపగల దేవుడు అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే మంచివారిపైన మరి చెడ్డవారిపైన, లోకంలో ఉన్న అందరిపైన సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు అస్తమిస్తాడు, వర్షాలు పడతాయి, ఎండలు పడతాయి, అవన్నీ ఉన్నాయండి. మరి శ్వాస పీల్చుకోవడానికి గాలి ఉచితంగా దేవుడు అన్నీ అరేంజ్ చేశాడు. ఆయన ఇస్తేనే మనము ఉన్నామండి, ఆయన లేకపోతే మనం లేం. ఇది తెలుసు వాళ్ళందరికీ. కానీ ఈయనే నిజమైన దేవుడు అని తెలియదు. కానీ ఈ దేవుడే నిజమైన దేవుడు అని తెలియాలంటే ముందు క్రైస్తవులుగా మనము ప్రకటించవలసిన వారుగా ఉన్నాము. ఎలాంటి ప్రకటనలు మనం చేయాలి అంటే మొదటిగా పాప క్షమాపణ ఉందని మనం చెప్పాలంటే ఈ సువార్తని మనం కూడా మొదటిగా నమ్మాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే దేవుని గురించిన సత్యం ఏంటంటే ఆయన మన కోసం, మనం పాపం చేశాం కదా, మనం కోసము, మన పాపముల నిమిత్తము, మన దోషములను నిమిత్తము నలగొట్టబడ్డాడు. ఆయన వీపంట ఎంత ఘోరంగా దున్నబడిందంటారు. వాక్యం ఎలా చెప్తుందంటే మరి అందరూ వాదిస్తూ ఉంటారు, ఆయన ఎందుకు చనిపోవాల్సిన అవసరం ఉంది. దేవుడైతే ఆయనే సొల్యూషన్స్ తీసుకురావచ్చు కదా, చనిపోవాల్సిన అవసరం ఏముంది అంటే నిజమే అండి, చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన కావాలనుకుంటే ఇంకో మార్గమే ఎన్నుకోవచ్చు. కానీ ఆయన వెక్కిరించబడడు. ఆయన సృష్టించిన సృష్టికి ఆయన వ్యతిరేకంగా పోడు. ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గానికి ఆయన వ్యతిరేకం కాదు. కాబట్టి వెల చెల్లించాలి. ఒకరి శిక్ష ఒకరు భరించాలి అంటే ఎవరి శిక్ష వాళ్ళు భరించాలి. కానీ ఎవరి శిక్ష వాళ్ళు భరించాలి అంటే ఈ లోకంలో పాపం లేనివాడు ఎవరు లేరు. అందరూ శిక్షకి పాత్రలే. అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమని నుండి దూరం అవుతూనే ఉన్నారు. వారికి మరి మహిమ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారిని కరుణించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారి కోసం ప్రాణం పెట్టిన దేవుడు మరి ఏం చేస్తున్నాడు అంటే వారి కోసము తగ్గించుకున్నాడు. మరి ఆ తగ్గింపులోనే ఆయన చేసిన మొదటి కార్యం ఏంటంటే మన కొరకు నల్లగొట్టబడుట, మన కొరకు తన మహిమను విడిచి భూమి మీదకి వచ్చుట. అలా కాదు, ఇంకొకటి చూడండి, మన సమాధానార్థమైన శిక్ష. చూడండి, సమాధానార్థమైన శిక్ష అంటే శిక్ష పడితే సమాధానం వస్తుంట. అంటే ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి అంటారు. శిక్ష అనుభవించిన తర్వాత పోనీలే శిక్ష అనుభవించాడు కదా అని అంటారు. అంటే ఓకే, తను చేసిన పాపానికి మరి కోర్టు ద్వారానే కావచ్చు, మనుషుల ద్వారానే కావచ్చు, పెద్ద మనుషుల ద్వారానే కావచ్చు, ఫైన్ రూపంలోనే కావచ్చు, ఏదో ఒక రకంగా శిక్ష ఇచ్చినప్పుడు ఓకే ఫైన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒక సమాధానం, ఒక నెమ్మది ఆ ఇద్దరి మధ్యలో కావచ్చు, ఆ గుంపుల మధ్యలో కావచ్చు, శత్రువుల మధ్యలోనే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పీస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఈ సమాధాన సంబంధమైన అయిన విషయము, ఈ శిక్ష ఎవరికి శిక్ష? మనకి శిక్ష. మనం చేసే పాపాన్ని బట్టి మరి ఈ సమానార్థమైన మరి శిక్ష ఆయన మీదికి వచ్చింది. అంటే నీవు నేను భరించాల్సిన శిక్ష ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. అయితే అందుకేనేమోనండి మరి ఆయన చనిపోయిన తర్వాత, భూస్థాపన చేయబడిన తర్వాత ఆయన ఇమీడియట్గా తిరిగి లేచాడా, మూడో దినమున లేచాడా అనేది ఒక డౌట్ అందరికీ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది మూడో దినమున తిరిగి లేచను అని. ఆయనకి మరణమే లేదండి ఫస్ట్ పాయింట్. కాకపోతే ఏంటంటే కొన్ని కార్యాలను బట్టి, కొన్ని ప్రవచనాల నెరవేర్పుని బట్టి ఆయన మొదటిగా మరణించాడు. కానీ తన ఆత్మని మరణించడం అంటే తన ఆత్మని దేవునికి ఎక్కడి నుండి వచ్చిన ఆత్మని అక్కడికే పంపించినట్టుగా దేవుని ఆత్మని, తన ఆత్మని దేవునికి అప్పచెప్పేసి, తండ్రికి అప్పచెప్పేసి వెంటనే తను ఎక్కడికి వెళ్ళంటే నరకానికి వెళ్ళిపోయాడండి. నరకానికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా అండి? మరణపు తాళపు చెవుతులు, పాతాళపు తాళపు చేతులు అని తీసుకొని సాతానుగాన్ని అక్కడే చితక్కొట్టేసి మరలా మూడో దినమున మనకి కనిపించాడు. అంటే యేసుప్రభు వారికి దేవుడే కదా 3 రోజులు పట్టిందంటే 3 రోజులు పట్టిందని కాదు. కానీ ఆయన చేసిన పని 1 నిమిషం పట్టొచ్చండి, 1 సెకండే పట్టొచ్చండి, అది మనకి తెలియదు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే ఆయన వెళ్ళి మరణపు తాళపు చేతులు తన స్వాధీనం చేసుకున్నాడు. మరణపు తాళపు చేతులు ఇప్పుడు దేవునిలో ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి. నీ మరణం, నా మరణం సాతాను చేతిలో లేదండి. దయచేసి నమ్మండి. దేవుడు ఆజ్ఞాపించకుండా మరణం రానే రాదు. అయితే ముందు సాతాను చేతిలో ఎందుకు ఉంది అని అంటే ఆదాము చేసిన పాపాలని బట్టి ఈ భూమి మరి మా సాతానికి అప్పచెప్పబడింది. కాబట్టి ఆ భూమి పైన ఉన్న అధికారము, అవునండి, ఆ భూమి పైన ఉన్న అధికారము ఎవరికి ఇవ్వబడింది? సాతానికి ఇవ్వబడింది. కాబట్టి ఎవరిచ్చారు? అవ్వ మరి ఆదాము ఇచ్చినప్పుడు ఆ అధికారము
మరి ఆ సంపూర్ణ అధికారం అనేది మరి దేవాది దేవుడు తీసుకోవడం అనేది జరిగింది. అది ఎక్కడ ఆరంభించాలంటే మరణాన్ని గెలిచి పునరుద్ధరణై తిరిగి లేచి, ఏ మరణమైతే ఆదాము అవ్వ చేసిన తప్పు వల్ల మరణం అనేది వచ్చిందో ఆ మరణపు తాళపు చేతులు మరి అప్పటి వరకు యేసు ప్రభు మరణం వరకు సాతాను చేతిలో ఉంటుండగా ఆ సాతాను చేతులకు వెళ్ళి ఆ మరణపు తాళపు చేతులు తీసుకొచ్చాడండి. దేవాది దేవుడు అధికారం తీసేసుకున్నాడు. అంటే ఇంకా మన మరణానికి మరి సాతానికి అధికారం లేదు. దేవుడు ఆజ్ఞాపించకుండా మన మరణము రాదు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఇక్కడ ఏంటంటే మరణం అనేది చాలా ముఖ్యమైనది. అవునండి, మరణం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు చెప్తున్నానంటే దేవుల్లో మరణిస్తే, దేవుల్లో నిద్రిస్తే పరలోకం వెళ్తామంట. దేవుడు లేకుండా నిద్రిస్తే అంటే చచ్చిపోతే నరకానికి వెళ్తామని చెప్పేసి అనేది కూడా ఉంది. మరణాన్ని జయించిన దేవుడు ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి, అంటే ఆ పునరుద్ధాన శక్తిని మనలో పెట్టడానికి మనకి దేవుడిస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే ఇదిగో ఆయన చేసిన ఈ త్యాగం. ఆయన మన పాపాల కోసము మన సమాధాన అర్థమైన శిక్షని భరించి ఉన్నాడని, మన నిమిత్తం ఆయన రిక్తుడయ్యాడని, మన నిమిత్తమైన దెబ్బలు మరి తిన్నాడని, మన నిమిత్తమైన పాపిగా మారిపోయాడని. మరి ఎక్కడండి సిలువ పైన ఆయన పాపమే లేనివాడు కానీ పాపముగా అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. పాపము లేనివాడు, పాపము చేయనివాడు పాపమైపోయాడంట. జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు ఎవరికైనా శిక్ష వేసినప్పుడు తీర్మానం ఏంటి? అది నిజమైన అబద్ధమైన, జాగ్రత్తగా వినండి. ఆ శిక్ష వేస్తున్నారు అంటే అతను తప్పు చేశాడని నిర్ధారణ జరిగింది. అది రాంగ్ అంటే అది దొంగ సాక్ష్యాల, నిజమైన సాక్ష్యాల తర్వాత విషయం అండి. అతను తప్పు చేశాడు, అది కోర్టు అప్రూవ్ చేసింది, అందుకే శిక్ష అని చెప్పినట్టుగా ఇక్కడ తను తప్పు చేయకపోయినను ఇతరుల తప్పు తన మీద మోపబడినందున అతను పాపిగా అయిపోయి పాపాన్ని మోసేశాడండి. మన పాపాన్ని మోసాడు కాబట్టి ఆయన పాపంగా మారిపోయి ఆయన మరణించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం మరణమైంది అంటే పాపం అనేది మరణించబడింది. హల్లెలూయా. పాపం చచ్చిపోయిందండి. పాపాన్ని చంపేశాడు. ఆయనతో పాటుగా పాపం కూడా చనిపోయింది. ఆ రీతిగా దేవుడు లోకంలో పుట్టిన పాపాన్ని చంపివేస్తున్నాడు. కానీ అది మన పట్ల నెరవేర్చబడాలంటే ఆ పాపం మనల్ని ఏలకుండా ఉండడానికి మనం చేయవలసిందల్లా యేసు ప్రభు వారు నా నిమిత్తము, నా పాపముల నిమిత్తము, నా కోసమే మరి ఆయన దిగి వచ్చి నా పాపములు మోసి ఉన్నాడు, నా శిక్ష ఆయన భరించి ఉన్నాడని నువ్వు నమ్ముతూ నిలబడితే మనము విమోచించబడిన వారంగా ఆయన పునరుద్ధాన శక్తిలో పాలు భాగస్వామవుతూ ఆయనలాగా ఆయన స్వరూపంలో మనము బ్రతుకుతామండి. ఎంతోమందిని ఆయన వైపు ఆకర్షించడానికి కూడా సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. చూడండి, మనమందరము మరి ఇక్కడ నెక్స్ట్ వచనం 6వ వచనం చూసినప్పుడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగినంట. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, ఇదే కదండి ఇప్పుడు దాకా నేను చెప్తుంది అదే మాటలు. యెహోవా మనందరి దోషములు అతని మీద, అందరి అంటే లోకంలో పుట్టబడిన ప్రతి ఒక్కరి దోషములు ఆయన మీద మోపబడి, ఇట్ ఈస్ డన్, అయిపోయిందండి. అది చేసేసాడు దేవుడు. ముందుగానే ప్రణాళిక నిర్ణయించాడు. ద సొల్యూషన్ ఈజ్ ఆల్రెడీ ఫ్రమ్ బిగినింగ్ అండి. ఆ సొల్యూషన్ సంపూర్ణత అనేది యేసు ప్రభు రాకడతో జరుగుండొచ్చు. మొదటి రాకడలో వచ్చి ఆయన 30 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉండి మరి ఆ శిలువ యాగము మరి అన్ని గంటలు ఆయన ఏలాడిన తర్వాత మరణించిన సమయంలో సంపూర్ణం అయి ఉండొచ్చు. కానీ అది ముందుగానే నిర్ధారించబడింది. గొర్రెల వల్లే మనం తప్పిపోయి ఉంటుండగా ఆయన మన నిమిత్తము గొప్ప కార్యము చేసి ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మన అందరి దోషమును అతని మీద వేసాను. అదే కదండి, ఆయన పాపముగా మారిపోయాడు. అతడు దౌర్జన్యము నొందెను. చూడండి, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, అన్యాయపు శిక్షను పొందుకుంటున్నాడు. కానీ ఆ శిక్షని ఇష్టపూర్వకంగా లోక మానవాళి కొరకు, లోకంలో ఉన్న మనుషుల నిమిత్తము ఆయన ఇష్టపూర్వకంగానే ఆ శిక్షని, ఆ పాపాన్ని మోస్తున్నాడండి. మరలా చెప్తున్నాను, దేవుడు పాపులను క్షమిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని క్షమించలేడు, పాపాన్ని ప్రేమించలేడు. అది గుర్తు చేసుకోండి. అలాంటి దేవాది దేవుడు మన కోసం పాపిగా ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించేద్దామా? మన కోసం ఎవరైనా శిక్ష
ఇప్పుడు సపోజ్గా మనకి ఇష్టం లేని వారే కావచ్చు, ఇష్టమైన వాళ్ళే కావచ్చు, మన తప్పు ఎవరైనా వాళ్ళ మీద వేసుకున్నారనుకోండి, మనకి బాధ వేస్తుందా తెలీదా చెప్పండి? బాధ వేస్తుంది కదా. సపోజ్ ఇంట్లో అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలోనే కావచ్చు. ఒకవేళ ఏదైనా చిన్నది ఉదాహరణ తీసుకుందామండి, ఒక గ్లాస్ ఏదైనా పగిలిపోయింది, ఒక ఇంపార్టెంట్ వస్తువు పగిలిపోయింది. అప్పుడు నాన్న వచ్చి తిడతాడు కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది, పిల్లోడు వల్ల ఇరిగిపోయింది, కానీ పిల్లోడు ఇరిగొట్టాడు ఆ విలువైన తల్లిని తెలిస్తే ఎక్కడ పిల్లోడిని కొడతాడని భయంతో తను కాదని నేను అని చెప్పేసి తల్లి చెప్పడం అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఆ టైంలో ఆ పిల్లోడికి ఎంత బాధేస్తా, తండ్రికి నిజం తెలీదు కాబట్టి అతను భార్యని అనగలిగితే అంటాడు, తిడితే తిడతాడు, చెప్పలేము. కానీ పిల్లోడైతే కొడతాడు కాబట్టి అది ఆ తల్లికి తెలుసు కాబట్టి ఆ శిక్ష తన మీద వేసుకుంటే ఎవరికి బాధ కలుగుతుంది తెలుసా అండి? తల్లి అయితే ఏం బాధపడదు, కానీ ఎవరు బాధపడతారంటే ఆ బిడ్డ, తప్పు చేసిన బిడ్డ, ఎవరి వల్ల అయితే నష్టం కలిగిందో ఆ బిడ్డ బాధపడుతుంది. నోరు తెరవకపోవచ్చు, అమ్మ నా మూలంగా నా అమ్మ సారీ అమ్మ అని చెప్పేసి మరి ఎంతగానో అత్తుకుంటాడు ఆ బిడ్డ తల్లిని, ఆ ప్రేమని రుచి చూస్తాడు. అలాగే ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎంత చక్కగా మనం చేసే ప్రతి రోత పాపాలు, పిచ్చి పాపాలు అసలు వర్ణించలేమండి. ఆ పిచ్చి పాపాలని అది ఎంత భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం, ఎంత భయంకరమైన పాపంలో మనం జీవిస్తున్నాం, పడుతూ లేస్తున్నాం. కానీ మన ప్రతి పాపాన్ని కూడా ప్రతిసారి నేనే శిక్షను మోసేశాను, అదిగో ఆ బిడ్డ తప్పు చేశారు కానీ నేను శిక్షను భరించి ఉన్నాను అని చెప్తానే మరి దేవాది దేవుడు యేసు ప్రభుగా వారు మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, తగ్గించుకున్నాడు, మౌనంగా ఉన్నాడు, గొర్రె పిల్లలాగా. అంటే తను యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే మౌనంగా ఉంటుందో ఆ రీతిగా మౌనంగా మన కోసం అన్నీ భరించాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును, చూడండి, నా జనుల అతిక్రమమును బట్టి ఒత్తబడెను కదా అని చెప్పేసి, నా అంటే మరి దేవాది దేవుడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని తన ప్రజలుగా, మనం పాపులమైనా సరే నా ప్రజల నిమిత్తము నా కుమారుడు అని అక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవ్వరూ లేరంట. చూడండి, ఆయన గురించి ఇంకనూ ఆలోచించక ఎంతోమంది ఇంకా తృణీకరిస్తూనే ఉన్నారు. ఆయన కాలంలోనూ మరి ఇప్పటికీ కూడా అని చెప్పేసి వాక్యం చెప్తుంది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతడు సమాధి చేయబడినని చెప్పేసి. అవునండి, సమయం ముగించబడుతుంది. ఆయనను ఒక్క 4 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆయనకి సమాధి అనేది మనుషులతో పాటుగా, చూడండి, దేవాది దేవుడు మనుషులతో పాటుగా సమాధి చేయబడినట్టుగా తగ్గించుకున్నాడు, తిరిగి లేచాడు. చెప్పాను కదండి, మరణపు తాళపు చేతులు గెలుచుకున్నాడు. ఇప్పుడు మన మరణం అనేది దేవుని చేతిలో ఉంది కానీ సాతాను చేతిలో లేదు. కానీ మీరు అడుగుతుండొచ్చు, మరి ఈ సాతాను క్రియల నుండి మనం జయించేది ఎలా, మనం ఎలా? మరి వాడు వెళ్తున్నాడు ఇంకా, ఎస్ అండి, వాడు మరణం విషయంలో ఓడిపోయాడు, కానీ పాప క్రియల విషయంలో ఇంకా వాడికి అధికారం ఉన్నది. ఆ అధికారానికి మరి ఆ సాతాను చేసే క్రియలన్నీ లయపరచబడ్డానికి ఆయన రెండో రాకడ రాబోతుంది. ఆ రెండో రాకడ పాపం చేస్తున్న వారిని విడిచిపెట్టి పాపం లేని వారిని ఎత్తుకుపోవడానికే దేవుడు రాబోతున్నాడు. ఇది కదా అండి సువార్త. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పేది ఏంటంటే, దేవాది దేవుడు మన మరణము ఆయన చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి మరలా అడుగుతున్నాడు దేవుడు, మరణము జీవము నీకు పెట్టి ఉన్నాను, నీ ఎదుట ఉన్న జీవాన్ని నువ్వు ఎన్నుకుంటావా, లేకపోతే మరణపు మార్గమైన సాతాను మార్గానికి వెళ్తావా, నీ ఇష్టం అని చెప్పేసి మరలా మనకే అవకాశం ఇస్తూ, మనకే ఫ్రీడమ్ ఇస్తావు. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసండి, ఈ తర్వాత వచనాలు కూడా మనం 12వ వచనం వరకు చూసినప్పుడు ఆయన అనేకుల నిమిత్తం అంట, అతిక్రమం చేసిన వారికి, రెబీలియన్ పీపుల్ అంటే ఎవరైతే ఇంకా రిబెల్ అవుతున్నారు, ఆయనకి వ్యతిరేకిస్తున్నారు, వారి కొరకంటే ఇప్పుడు పరలోకంలో ఇంకా విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన చూడండి, మామూలులకి మంచి వాళ్ళ కోసం, అయ్యా నా కుమారుడయ్యా, నా బిడ్డయ్యా అని మనం, అయ్యో పాపమయ్యా తెలియకుండా చేశాడయ్యా, అయ్యా పోనీ అయ్యా అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లల కోసమో లేకపోతే తెలిసిన వాళ్ళ కోసమో పోనీలేండి, నా ముఖం చూసి వదిలేయండి అని చెప్పినట్టుగా అండి. నిజంగా అలాగే తండ్రి దేవుడి ఎదుట యేసు ప్రభు వారు మనం చేసే పాపాల నిమిత్తము ఆయన తగ్గించుకొని ఇంకా విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మారుతావా? నీ తల్లి నీ కోసం చేసిన దాన్ని బట్టి నీ మనసు కరిగించబడితే దేవాది దేవుడే నీ కోసము అన్నీ చేసినప్పుడు ఇంకా నువ్వు పాపంలో బ్రతకడంలో అర్థం ఉందా? ఈరోజు నీ పాప జీవితాన్ని, ఏ పాపం నీలో ఉందో నీకే తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. నాలో ఇంకా ఎన్నో పొరపాట్లు, తప్పులు, పాపాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించు, కడుగు నాయనా, నిలవెల్లా కడిగేసేయి ప్రభా, ఇంకను నీకు ఆయాసకరమైన ఏవైతే ఉన్నాయో తొలగించు ప్రభా అని నేను అడుగుతున్నాను. మీరు కూడా అడిగి మరి క్షమాపణ కోరుకొని మరి ఆయన
ఆయన పునరుద్ధాన శక్తితో మనం లేవనెత్తబడి పరిశుద్ధులుగా బ్రతికి ఆయనలాగా జీవిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో తండ్రి ప్రభా ఈరోజు నీ రక్షణకు నిమిత్తము నానా తండ్రి ప్రభా మేము నేర్చుకుని ఉన్న ఈ మాటలను బట్టి మీకే వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగునుగాక.